మైనవి. యేసు ప్రభు రక్తమునందు విశ్వాసం ఉంచినప్పుడే దేవుడు నీకు ఏమిచ్చాడు? నీతినిచ్చాడు. నిన్ను నీతిమంతునిగా ఎంచాడు. నువ్వు ఎక్కడ నడుచుకుంటూ పోతున్నా దేవుని యొక్క కనుదృష్టి ఇదిగో నా కుమారుడు పోతున్నాడు అంటాడు. నీతిమంతుడు రక్తంలో బట్టలు ఉతుక్కున్నాడు, ధన్యుడు, పరలోకపు పౌరుడు. రక్షణ అనే శిరస్నానాన్ని ఇచ్చాడు. పాగా శిరస్నానము పాగాగా దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడి శిరస్నానము రక్షణ. ఆ రోజున లేవి యాజకులకి ఏఫోదు పై వస్త్రంగాను తలపాగా శిరస్నానంగాను ఇచ్చాడు దేవుడు. ఈ రోజున మనకి ఆత్మ సంబంధంగా నీతి అనే వస్త్రాన్ని ధరింపజేశాడు, రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేశాడు. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయి ఆ వస్త్రాలు? యాజకుడు ధరించుకోవాల్సిన వస్త్రాలు ఇంకేమైనా ఉన్నాయి? రెండేనా? ఇంకేం లేవా? ఉన్నాయి. ఏంటివి? క్రీస్తునే ధరించుకున్న వాళ్ళు మామూలు మనుషులు కాదు, క్రీస్తునే ధరించుకున్న వాళ్ళు. బాప్తిస్మంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట రాయబడింది. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ అది సమాచారం, క్రీస్తునే ధరించుకున్న వాళ్ళు. క్రీస్తునే ధరించుకున్న వాళ్ళు. నిన్ను చూస్తే ఎవరు కనిపించాలా? ప్రభు కనిపించాలా? ఎందుకు? ప్రభువుని ధరించుకున్నావు కదా. మనందరము వస్త్రాలు వేసుకొని వచ్చాం. భౌతికంగా లోపల అవయవాలు ఉన్నాయి, అవయవాలు కనిపించవు. ఏ వస్త్రం వేసుకున్నామో ఆ రంగు కనిపిస్తుంది. పింక్ డ్రెస్ వేసుకొని వచ్చావు బ్రదర్ నువ్వు అంటావు. ఎందుకు పింక్ డ్రెస్? నేను పింక్ వ్యక్తిని కాదు, నా అవయవాలు పింక్ కలర్లు లేవు, కానీ నేను వేసుకున్న వస్త్రం మాత్రం పింక్ కలర్. యేసు ప్రభుని ధరించుకున్నాం మనం ఇప్పుడు బాప్తిస్మంలో. మరి ఎవరు కనిపిస్తున్నాడు? ఇంకా పాత ఎరిసామే కనిపిస్తున్నాడు. క్రీస్తుని ధరించుకోలేదా నువ్వు బాప్తిస్మంలో? పాత కొళ్ళాయిపోయి కనిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ధరించుకోలే. ఇంకా కోపము, ఈ పాప స్వభావము, పాత బుద్ధి, ఈ ప్రాచీన స్వభావం ఇంకా పోలేదన్నమాట.